బెజవాడలో ఘన చరిత్ర ఉన్న శాతవాహన కాలేజీ భూ వివాదాలకు బలైపోయింది. వేల మంది విద్యార్థులు చదువుకునే కాలేజీని రాత్రికి రాత్రే బుల్డోజర్లతో కూలదోశారు. తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. కాలేజీని కాలగర్భంలో కలిపేశారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా, రికార్డులు తీయకుండా కాలేజీ భవనాలను ధ్వంసం చేశారు. అసలేం జరిగిందో చూద్దాం. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న శాతవాహన కాలేజీ చరిత్రలో కలిసిపోయింది. భూ వివాదాల్లో కూరుకుపోయిన ఈ కాలేజీ భూముల వ్యవహారంలో 3 రోజుల క్రితమే అసలు యజమానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో స్థల యజమాని బోయపాటి శ్రీనివాస అప్పారావు కుమారుడు శ్రీకృష్ణ బుల్డోజర్లతో కాలేజీ భవనాలను నేలమట్టం చేయించారు. ఇటీవలే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కాలేజీ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకొని విడిచిపెట్టారు. అప్పుడే హఠాత్తుగా ఈ కాలేజీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు అసలు యజమానులు వచ్చి కాలేజీ భవనాలను కూలగొట్టి భూమిని స్వాధీనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు చెప్పినందున భూమిని తాము స్వాధీనం చేసుకున్నామని, తమ స్థలంలో ఉన్న కట్టడాలను తొలగించామంటున్నారు బోయపాటి శ్రీనివాస అప్పారావు కుమారుడు శ్రీకృష్ణ. ఈ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగితే ఇప్పటికీ తమకు న్యాయం జరిగిందని శ్రీకృష్ణ అన్నారు. రికార్డులన్నీ వేరే భవనంలోకి తరలించాకే వీటిని కూల్చామని చెప్పారాయన. చాలా సేఫ్ గా వాళ్ళు ముందే వెనకమాల రూమ్ లోకి మార్చుకున్నారండి. మార్చుకున్న తర్వాతే మేము ఇది డెమాలిషన్ అనేది మొదలు పెట్టాం. మాకు వాళ్ళు ఒఫీషియల్ గా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే మేము ఇచ్చాం, కానీ మేము అంతేగాని అనొఫీషియల్ గా మేము ఏమీ చేయలేదండి. అయితే కోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా వచ్చాయనే కారణంతో శాతవాహన కాలేజ్ భవనాలను కూల్చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయాన్నే రంగంలోకి దిగిన బుల్డోజర్లు శాతవాహన కాలేజీకి నామరూపాలు లేకుండా చేశాయి. కాలేజీ అధ్యాపకులు, విద్యార్థుల రికార్డులన్నీ శిథిలాల్లో ఉండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు కాలేజీకి వచ్చి స్థలాన్ని, బిల్డింగ్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు రన్ చేయండి కాలేజీని యాస్టీజ్ గా. కానీ ఆ విధంగా రన్ చేయకుండా రాత్రికి రాత్రే మొత్తం బిల్డింగ్స్ అన్ని పడగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. చదువుకున్న పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్లు ఇక్కడే ఉన్నాయి, శిథిలాల కింద వాళ్ళ బుక్స్ ఇక్కడే ఉన్నాయి, కాలేజీ రికార్డ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ తీయకుండా కాలేజీ హక్కుదారులు ఎవరైతే ఈ ల్యాండ్ హక్కుదారులు ఉన్నారో వీళ్ళొచ్చి బిల్డింగ్ కూలగొడతా ఉంటే ఇది చాలా దుర్మార్గమైంది. ముందు వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. కాలేజ్ ను కూల్చేశారని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని డ్రైవర్లను, వాహనాలను స్టేషన్ కు తరలించారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ కూల్చివేతలపై కనీసం తమకు సమాచారం ఇవ్వలేదంటున్నారు పోలీసులు. మరోవైపు విద్యార్థి సంఘాలు, కాలేజీ సిబ్బంది, అధ్యాపకులు కళాశాల భవనాల కూల్చివేత విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.